హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ గార్లిక్ ఫ్రై. ఈ చికెన్ గార్లిక్ ఫ్రై టేస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క చాలా మెత్తగా అండ్ టేస్ట్ కూడా మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది ఈ చికెన్ ఫ్రై ఎలా ఉందో అనేది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చికెన్ని అర కేజీ వరకు తీసుకున్నాను. ముందుగా చికెన్ని నీట్గా కడిగేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ దాకా పసుపు, 1.5 స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరబద్ద నిమ్మరసాన్ని పిండేసుకొని వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టించాలి. చికెన్ ముక్కలకు పట్టేలోపు మీరేం చేస్తారంటే వీడియో గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని ముక్కలకు పట్టించాం కాబట్టి దీన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకుందాము. అంతలోపు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే చికెన్ అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కాబట్టి తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. మినిమం ఒక 10 to 15 మినిట్స్ పాటు ఇదే ఆయిల్లో ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చికెన్ని ఎంత బాగా ఉడికించుకుంటే చికెన్ పీసెస్ అంత మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా దంచిన 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్గా పొట్టు తీయకుండా ఇలా దంచేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా గార్లిక్ వేసుకున్న తర్వాత స్మెల్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఇలా కొంచెం ఒక 2 to 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1.5 స్పూన్ దాకా కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ కారం వేసేటప్పుడు మాత్రం మంట అనేది లో ఫ్లేమ్ మీద పెట్టేసి కలిపేసుకోవాలి. లేకపోతే అడుగు అనేది అంటుకుంటుంది. అందుకే లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా మెల్లిమెల్లిగా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైని మీరు చపాతీస్లో కానీ, రోటీస్లో కానీ, రాగి చపాతీస్లో కానీ, జొన్న రొట్టెతో కానీ తింటే టేస్ట్ చాలా అదిరిపోద్ది. సో డెఫినెట్గా ట్రై చేయండి. తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర కరివేపాకు కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో అరబద్ద నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలి. ఈ టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ని ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఫైనల్గా మీకు ఇష్టం అనిపిస్తే హాఫ్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని వేసేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే చికెన్ గార్లిక్ ఫ్రై రెడీ. ఈ చికెన్ గార్లిక్ ఫ్రైని రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేటింగ్ చేసుకోవడమే. అంతే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా చికెన్ ఎంత సాఫ్ట్గా, స్పైసీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.